హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు శనగపిండితోటి ఆలు బజ్జీలు చేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. చేసుకొని చూడండి మీరు కూడా. చూడండి, 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, చాట్ మసాలా, శనగపిండి ఒక బౌలు, కారము, ఉప్పు, జీలకర్ర, వంట సోడా. ఇప్పుడు శనగపిండి ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకున్నాను, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాను. 1 స్పూను కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో కారం దాన్ని చూసి మీరు వేసేసుకోండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు వాము కూడా వేసుకోవచ్చు అండి. ఓమ అంటారు కదా, వాము కూడా కొంచెం అందులో కలిపేసి వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మన బజ్జీలకి ఎట్లా కలుపుకుంటాం అట్లా చిక్కగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా అట్లా చూసుకుంటూ మనకి చిక్కదనం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, అట్లా కలుపుకోవాలి. ముందే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. వాటర్ ఎక్కువ పోస్తే ఏమవుతుందంటే పలసబడిపోతుంది. అంటే కొంచెం కొంచెంగా అట్లా పోసుకుంటూ కలుపుకోవాలి. చిక్కగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ పలసగా కలిపినా కూడా ఇప్పుడు మనం చిప్స్ లాగా కట్ చేసుకుంటాం కదా, జారిపోతుంది. చూడండి, అట్లా బాగా కలపాలి ఒకసారి. ఇప్పుడు ఆలులు కడిగేసుకొని అట్లా సన్నగా కట్ చేయాలండి. చిప్స్కి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కళాయిలో నూనె పోసి పెట్టుకోవాలండి. అది వేడవుతుంటుంది. చూడండి, అట్లా పిండిలో ఇట్లా ముంచుకోవాలి. ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్లో కాగిందండి ఆయిల్. ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి. ఆయిల్లో అట్లా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆయిల్కి ఎంత సరిపడా వేసుకోవాలో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. మళ్ళీ మనకు అటు ఇటు తిప్పుకోవడానికి కూడా రావాలి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత ఇంకో ట్రిప్ వేస్తున్నాను చూడండి. మిగిలినవి ఉన్నాయి కదా, అవి ఇంకోసారి వేస్తున్నాను సెకండ్ ట్రిప్లో. ఇప్పుడు అవి కూడా ఉడికిపోయినాయి. అవి కూడా తీసి ప్లేట్లో వేసుకునండి. చాట్ మసాలా అటు ఇటు తిప్పుకుంటూ చల్లుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇవాళకి ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.